భిన్నంగా ఉంటుంది అని ఎవరైనా అంటే దానికి మరి రీజనింగ్ ఏదన్నా చెప్తే నేను కామెంట్ చేయగలను. రైట్ సార్. ఇక హద్దులు మీరవద్దు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయవద్దు, అధికారుల మీద పెత్తనం చేయవద్దు, వారిని ఇబ్బంది పెట్టవద్దు, అధికారిక కార్యక్రమాల్లో సమీక్షల్లో పాల్గొనవద్దు, ఒకవేళ హద్దులు మీరితే షోకాజ్ నోటీస్ ఇస్తాం, దానికి కూడా సరైన సమాధానం చెప్పకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. సో పవన్ కళ్యాణ్ ఎందుకు జన సైనికుల విషయంలో ఇంత జాగ్రత్త పడుతున్నారు? అది ఎవరైనా అంతే కదండి. పార్టీలో చంద్రబాబు నాయుడు అయినా మంత్రి భార్య బిహేవ్ చేస్తే అలాగే అన్నాడు కదా. అది ప్రత్యేకంగా జనసేన ఏ పార్టీ అది ఇష్యూ కాదు. మళ్ళీ మీరు అక్కడ కూడా ప్రశ్న మారింది ఏంటి అంటే అధికారులు వీళ్ళు జాగ్రత్త అని కాదు, టీడీపీ వారితో సంబంధాల విషయంలో అది పొలిటికల్ పాయింట్. టీడీపీ వారితో సంబంధాల విషయంలో మీరు విభేదాలు తెచ్చుకోకండి, ఘర్షణ పడకండి అన్నారు. అది పొలిటికల్ పాయింట్. ఇక అధికారులపై యజమాని చేద్దాం జనరల్ సాధారణమైన సూత్రీకరణ కదా. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొద్దు అన్నారు. అదే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొద్దు అనే పాయింట్ ఎక్కడ టీడీపీతో కదా. వాళ్ళ అధికారులు కాదు, అధికారులను క్వశ్చన్ చేయొద్దని కాదా. సో రాజకీయంగా అధికారంలో ఉన్న టీడీపీని క్వశ్చన్ చేయొద్దని. దానికి కారణం ఏంటి? మరి ప్రభుత్వంలో జనసేన భాగస్వామి, తాము భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండగా కింద ఎవరైనా స్థానిక నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది నష్టం జరుగుతుంది కదా. సో మిత్రపక్షమైనా ప్రశ్నించకూడదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో తాజాగా అనుప్రియ పాటిల్, అప్నాదల్, అలాగే సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, సంజయ్ నిషాద్ పార్టీ, ఈ 3 పార్టీలు మిత్రపక్షాలు. వీళ్ళంతా ఉత్తరప్రదేశ్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం పైన ఇటీవల కాలంలో విమర్శలు చేస్తే బీజేపీ ఇంటర్నల్ మీటింగ్లో అది పెద్ద చర్చకు వచ్చింది. మన మిత్రపక్షాలే మనను విమర్శిస్తున్నారు, ఇది ప్రతిపక్షాలకు ఆయుధం అవుతుంది కదా అని. సో ఆంధ్రప్రదేశ్లో జనసేన నాయకులు ఎవరైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తే లాభం ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ కదా. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని తపన పడి వైసీపీ వ్యతిరేక శక్తులందరినీ కూడగట్టి ఒక అద్భుతమైన విజయాన్ని వైసీపీ వ్యతిరేక కూటమికి తెచ్చిపెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్. సో తన పార్టీ వాళ్ళు వైసీపీకి పరోక్షంగా లాభం చేకూరిస్తే పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడా? సో అందువల్ల వైసీపీ వ్యతిరేక ఓటు వైసీపీకి అనుకూలంగా ఉపయోగపడేలా మీరు బిహేవ్ చేయకూడదని. నిజంగానే టీడీపీ ప్రభుత్వం పట్ల ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే అది పవన్ కళ్యాణ్ స్థాయిలో, చంద్రబాబు నాయుడు స్థాయిలో తెలుసుకునే అంశం కదా. స్థానిక జనసేన నేతలే ప్రభుత్వ విధానాలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే అది ప్రత్యర్థులకు ఆయుధాలు అవుతాయి. అందుకే పవన్ కళ్యాణ్ హెచ్చరిక చేశాడు. ఇక విధానపరమైన అంశాలే కాదు, వ్యక్తులు వ్యక్తిగతంగా కూడా విభేదాలు ఉంటాయి. ఎందుకంటే 2 రాజకీయ పార్టీలు కలిసినప్పుడు సహజంగానే వన్ అప్ మ్యాన్షిప్ ఉంటుంది. ఎందుకంటే లోకల్గా 2 పార్టీ నాయకులు ఉంటారు, ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉంటారు. అధికారం ఎవరిది, ఆధిపత్యం ఎవరిది అనే ప్రశ్న అనివార్యంగా ఉత్పన్నమవుతుంది. ఇక 2 పార్టీలు బలంగా ఉన్న చోట్ల ఏదో ఒక పార్టీ బలంగా ఉంటే ఈ పంచాయతీ రాదు. 2 పార్టీలు బలంగా ఉన్న చోట ఈ ప్రాబ్లం ఉంటుంది. నాకు మిత్రుడు చెప్పాడు, కర్నూలులో ఎలక్షన్ రిజల్ట్స్ రోజు సో ఒక మెస్సులో భోజనాలు చేస్తున్నారు. సో అప్పటికి టీడీపీకి బ్రహ్మాండమైన అనుకూల రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ మిత్రుడు రాజకీయాలతో సంబంధం ఉన్న మిత్రుడు కాదు, ఆయన కూడా మెస్సులో భోజనానికి వెళ్ళాడు. సో తెలుగుదేశం అభిమానులు ఇంకా ముఖ్యంగా ఉంటే కమ్మాసు అందరూ కలిసి వచ్చి అక్కడ భోజనం చేస్తూ ఏం విజయం రా మనది, మన పార్టీ ఇట్లా అద్భుతంగా గెలుస్తాను అనుకున్నామా, అని బ్రహ్మాండంగా గెలిచినామని చాలాసేపు మాట్లాడుకుంటే అక్కడ జనసేన అది కూడా సామాజికంగా బలిజ చెందిన వారు కూడా కూర్చున్నారట. కూర్చున్నప్పుడు వెంటనే ఆయన అన్నాడట, మీరే గెలిపించున్నారా, మీ వల్లనే గెలిచిండ్రా, మీరు ఓట్లెత్తిన గెలిచిండ్రా, మా కృషి లేదా, మేము లేవా అన్నట. ఇతను ఉన్నది వాళ్ళు అప్పటిదాకా గమనించకుండా మా పార్టీ మాది, మేమే గెలిచాం అని మాట్లాడుతున్నారు. ఇది అనడంతోనే లేదన్నా అట్లెందుకు అనుకుంటారు, అందరం కలిసి కదన్నా గెలిచింది, మేము కలిసే బీజేపీని ఓడించాం, మీ పాత్ర లేదని ఎవరంటారు అని అన్నారట. సో అందువల్ల ఇలా మీకు ఒకరు ఆధిపత్యం కొరకు ప్రయత్నిస్తే మిగతా వాళ్ళ నుంచి ఆ రియాక్షన్ వస్తుంది. సో ఇక్కడ అప్రయత్నంగా వాళ్ళకి కావాలని చేసింది ఏం కాదు అక్కడ తెలుగుదేశం అభిమానులు, కానీ ఆటోమేటిక్గా రెస్పాన్స్ వస్తుంది. సో అందువల్ల మీకు ఈ సమస్య ఎక్కడైనా స్థానికంగా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా తగాదాలు ఉండొచ్చు, సామాజికంగా కూడా మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో కమ్మాస్ అండ్ కాపోస్ ఒక అన్నేచురల్ సోషల్ కొల్యూషన్.
నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఒక అసహజమైన సామాజిక సంకీర్ణం. సో ఈ అసహజమైన సామాజిక సంకీర్ణం జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని సాధ్యమైంది. సో ఒక రాజకీయ అవసరాల రీత్యా ఈ అసహజ సామాజిక సంకీర్ణం కలిసింది. సో టీడీపీ జనసేన పొత్తు ఒక రకంగా రెండు పార్టీల రాజకీయ అవసరాలు. సో అందువల్ల ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఈ అసహజ సంకీర్ణంలో సమస్యలు రాకపోవు కదా. సో అందువల్ల అవి రాకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు. అది రైటే కదా, తప్పు కాదు కదా. అంటే 10 ఏళ్ల పాటు టీడీపీతో బంధం ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు సార్. ఆయన ఏమన్నాడో మనకు తెలియదు. అంటే పల్లా శ్రీనివాసరావు అండ్ పవన్ కళ్యాణ్ వీరిద్దరు భేటీ సందర్భంగా ఆయన ఏమన్నాడో 10 ఏళ్ళు ఎందుకు 20 ఏళ్ళు ఎందుకు వద్దు అనుకుంటాడు, 11 ఏళ్ళు విలగొట్టుకోవాలి సార్. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ని సీఎం అన్నారు, ఆయన డిప్యూటీ సీఎం దగ్గరే ఆగిపోయారు, ప్రస్తుతానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ పార్టీగా